నమస్కారం. భరతనాట్యం భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన మరియు ప్రముఖమైన నృత్య సాంప్రదాయం. భరతముని రచించిన నాట్యశాస్త్రం ఈ నృత్యానికి ఆధారం. భరత అనే పదంలో భ అనగా భావం, ర అనగా రాగం, తా అనగా తాళం అని అర్థం. భరతనాట్యం అగ్నితత్వాన్ని ప్రతిబింబించే నాట్యం. ఇందులోని భంగిమలు, కదలికలు అగ్నిజ్వాల కదలికలతో పోలి ఉంటుంది. భరతముని రచించిన నాట్యశాస్త్రం నాట్య వ్యాకరణాన్ని విధానాలను వివరిస్తుంది. నందికేశ్వరుడు రచించిన అభినయ దర్పణం సంజ్ఞలు మరియు ముఖ కవలికల విధానాన్ని సూచిస్తుంది. పరిణితి చెందిన భరతనాట్య నిర్మాణంలో ఈ రెండు రచనలే ఆధారం. భరతనాట్యం యొక్క ఎన్నో ఆధారాలు పురాతన దేవాలయ శిల్పాలను నేటికీ చూడవచ్చు. తమిళనాడులోని చిదంబర దేవాలయంలో 108 నాట్య శిల్పాలు భరతనాట్య విశేషాలను తెలియజేస్తుంది. సదర్ నాట్యం లేక దేశీయాట్టం అనబడే నృత్యం భరతనాట్యం మూలాలను కలిగి ఉన్నది. దీనిని దేవదాసులు మాత్రమే ప్రదర్శించేవారు. శ్రీమతి ముత్తు కన్నమ్మల్ చివరి దేవిదాసి నాట్యకారిణిగా భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 20వ శతాబ్దంలో సదర్ నాట్యం అంతరించే సమయంలో స్వతంత్ర సమర యోధుడు లాయర్ అయిన టి కృష్ణ అయ్యర్ భరతనాట్యం పునరుద్ధరించి మళ్ళీ ప్రజాదరణ తెచ్చారు. ఆ తర్వాత ఎంతోమంది కళాకారులు భరతనాట్యాన్ని దేశ విదేశ వేదికలలో ప్రదర్శించి మన భరతనాట్యానికి ఏనలేని కీర్తిని తెచ్చారు. ఇప్పటి వరకు మనం భరతనాట్యం యొక్క పూర్వపరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు భరతనాట్యం యొక్క విశిష్టత తెలుసుకుందాం. 19వ శతాబ్దంలో తంజావూరు క్వార్టర్లేట్ లేక చతుష్టయం అని పలుకుబడే 4 ఉపాధ్యాయులు భరతనాట్యంలోని అంశాలను మరియు దశలను నిర్వచించారు. భరతనాట్యంలో 3 ముఖ్య అంశాలు కలవు. అవి నృత్య మరియు నాట్య. నృత్య అంశంలో స్వచ్ఛమైన నృత్య కదలికలతో వ్యక్తీకరణలు లేకుండా నర్తకులు నర్తించాల్సి ఉంటుంది. ఇందులో చేతులు, భుజములతో చేసే భంగిమలు ఎక్కువగా ఉంటాయి. నృత్య రాగం, తాళానికి అనుగుణంగా నర్తకులు వివరాత్మక వ్యక్తీకరణను తమ నృత్య కదలికలతో ప్రదర్శించడం. నాట్య ఈ అంశంలో నర్తకులు కథలను వివరించుట, వివిధ నృత్య భంగిమలతో పాటు భావరస వ్యక్తీకరణను ప్రదర్శించాలి. భరతనాట్యంలో 7 ముఖ్య దశలు కలవు. అవి అలరిపు, జతీస్వరం, శబ్దం, వర్ణం, పాదం, జావలి మరియు తిల్లాన. అలరిపు భరతనాట్యం ప్రదర్శన అలరిపుతో మొదలవుతుంది. మొదటగా నర్తకులు దేవుడి ఆశీర్వచనం కోరుతూ పూరేకులు అనగా అలరిపును సమర్పించి వివిధ రకాల నృత్య భంగిమలతో నర్తిస్తారు. ఇందులో భరతనాట్యం ప్రాథమిక కదలికలు వివిధ సంజ్ఞలతో వ్యక్తీకరణ లేకుండా ఉంటాయి. జతీస్వరం మరొక స్వచ్ఛమైన నృత్య భాగం. ఇందులో సంగీత స్వరాలు మరియు అక్షరాలు ఉంటాయి. ఇది సాహిత్యానికి భిన్నంగా ఉంటుంది. ఇది నర్తకుల క్లిష్టమైన నృత్య భంగిమల పట్టును తెలియజేస్తుంది. ఇందులో కూడా నర్తకులు వ్యక్తీకరణ లేకుండా ప్రాథమిక నృత్య కదలికలను కలిగి ఉంటుంది. శబ్దం ఈ దశలో స్వచ్ఛమైన నృత్య కదలికల నుండి వ్యక్తీకరణ నృత్యానికి పరివర్తన చెందుతుంది. ఈ దశలో సాహిత్య పరిచయం ఉంటుంది. నర్తకులు కథనానికి అనుగుణంగా భావోద్వేగాలను వ్యక్తీకరిస్తూ నర్తించాలి. ఇది నృత్య మరియు అభినయాన్ని కలిపి నర్తించే దశ. ఈ దశలు సాధారణంగా శ్రీకృష్ణుడిని ఆరాధించే నృత్యాలను నర్తించేవారు. వర్ణం భరతనాట్యం మొత్తంలో ఈ దశ అత్యంత కీలకమైనది. ఇది వ్యక్తీకరణ నృత్యాన్ని నొక్కి చెప్తుంది. వర్ణం జటిలమైన ఫుట్వర్క్, అభినయం మరియు అత్యంత సంక్లిష్టమైన లయనను మిళితం చేస్తుంది. నర్తకులు వారి కదలికలన్నిట్లో ఆనందిస్తూ హావభావాలు ప్రదర్శిస్తూ ఫుట్వర్క్ ద్వారా కథనాన్ని రక్తి కట్టిస్తూ నర్తిస్తారు. ఈ వర్ణం దశలో నర్తకులు 45 నిమిషాల నుండి గంట వరకు నాట్య ప్రదర్శన చేస్తారు. పదం
పదం అభినయ ప్రధానమైన దశ. నర్తకులు శ్రావ్యమైన సంగీతాన్ని అత్యంత ఉన్నతమైన ముఖ కవలికలతో హస్తముద్రలతో కూడిన నాట్యాన్ని ప్రదర్శిస్తారు. భావోద్వేగ భరితంగా మరియు అభినయాన్ని వ్యక్తీకరిస్తూ భక్తి కీర్తనలు నర్తించే దశ పదం. జావలి. జావలి ప్రేమపూర్వక శృంగార భరిత కథనాన్ని అభినయంతో నర్తించే దశ. ఈ దశలో నర్తకులు తమ కన్నులతో ఎన్నో హావభావాలు తెలియజేస్తూ ప్రేమను వ్యక్తీకరిస్తూ సాగే నాట్యం. తిల్లాన. తిల్లాన నర్తకులు చురుకైన మరియు శక్తివంతమైన కదలికలకు ప్రాధాన్యత ఇస్తుంది. తిల్లాన ఉల్లాస భరిత చైతన్యవంతమైన కదలికలను అత్యంత వేగముగా నర్తించి వ్యక్తీకరించే నాట్య దశ. ఈ దశలో నృత్య విభాగాలను మనోహరమైన శిల్ప కళాకృతులతో రూపంతో ప్రదర్శిస్తూ నర్తించడం ముఖ్యమైన అంశం. భారతీయ సాంప్రదాయ నాట్యాలను సాధన చేస్తూ భావితరాలకు అందించే ఎందరో మహానుభావులకి నమస్సుమాంజలి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో రిఫ్లెక్షన్ గురువు వారిచే పొందుపరచబడినది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నమస్కారం.